పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు జన్మదిన వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పొత్తూరు రామరాజు కుమారుడు పొత్తూరి విజయ్ సుధీర్ రాజు పాల్గొని కేక్ను కట్ చేశారు. మరియు రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపరిచారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు అని ఆయన అన్నారు. రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ కన్వీనర్, మాజీ ఏఎంసీ చైర్మన్ కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్, 31వ వార్డు కౌన్సిలర్ పాలూరి నరసింహారావు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొలచన శ్రీ పద్మ నర్సాపురం మండల అధ్యక్షులు వాతాడి ఉమామహేశ్వరరావు, మొగల్తూరు మండల అధ్యక్షులు గుబ్బల నాగరాజు, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షిరిగినేడి రాజ్యలక్ష్మి మరియు నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్మా గారు మీకు కూడా చూడండి నరేష్ గారు నరేష్ గారు ఓకే కొంచెం అనుకుంటే కావడతారు అది మనందరం వేసుకున్నాం నవ్వాలి. మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పుత్తూరు రామరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని రామరాజు గారు తీర్థయాత్ర వెళ్ళినప్పటికీ కూడా ఇంత భారీ ఎత్తున తరలి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున వారి కుమారులు సుధీర్ రాజు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా వారు కూడా మాకు నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మా సోదరి తెలుగు మహిళ అధ్యక్షురాలు వారికి కూడా ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ, అలాగే భారీగా కూడా భారీ మెజార్టీతో మన కూటమి నెగ్గించుకోవటం, అలాగే భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకునేలాగా రామరాజు గారు పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఆయన కష్టపడుతున్నారు. అలాగే మాతో కూడా ఇంత కష్టపడించి పార్టీ పనిచేసి పార్టీనందున రేపు భవిష్యత్తులో కూడా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి మంచి సుమత స్థానం కలగజేసి మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి ముందు మేము సెలవు తీసుకుంటున్నాం. నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పొత్తూరి రామరాజు గారి
పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మా ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ పొత్తూరి రామరాజు గారు తీర్థయాత్రలకు వెళ్ళిన సందర్భంగా వారి తరఫున వారి కుమారుడు శ్రీ సుధీర్ బాబు గారు ఈ రోజున వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆయన స్వహస్తాలతో ఈ కేక్ని కట్ చేసినందుకు ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే మనం కష్టకాలంలో ఉన్నామో ఆ రోజు నుంచి కూడా పార్టీకి అండగా, పార్టీకి అన్ని విధాలా సహకరిస్తూ ఈ రోజున నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ పొత్తూరు రామరాజు గారు నరసాపురం తెలుగుదేశం పార్టీని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో మంచిగా ఉండాలని, అదేవిధంగా మంచి పదవులను ఆశించాలనేసి కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి. వాళ్ళ మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి పొత్తూరు రామరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ జన్మదిన శుభాకాంక్షలకి ఇంత పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నుంచి జనాలు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళినప్పటికీ కూడా ఇవాళ ఆయన తరఫున వారి కుమారుడు సుధీర్ రాజు గారు రావడం జరిగింది. వచ్చి ఇవాళ ఈ జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ చాలా భారీ ఎత్తున కేక్ కట్ చేసుకుని